ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 3, 4, 5వ తేదీల్లో అయితే ఈ ధనస్సు రాశి వారికి అయితే ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటైతే రాబోతుంది. ఆ స్త్రీ ఎవరు? ఎందుకు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది? అలాగే ఆ స్త్రీ రాక మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులను తీసుకువస్తుంది? అలాగే మీరు శుభ, అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు. ఇక ముందుగా ఈ రాశి వారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక వీరు అలంకర ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటారు ఈ యొక్క ధనస్సు రాశివారు. ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. వీరి జీవితానికి ఎప్పుడు కూడా ఛాలెంజ్‌గా అయితే తీసుకుంటారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం, ఆలస్యం అవ్వటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువు గారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ ధనస్సు రాశి వారి జీవితంలో ప్రారంభంలో ఏదైనా అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులైతే ముందుకు వేసి అనేక విజయాలనైతే వీరు సాధిస్తారు. ఇక ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షతను కూడా వీరికి ఉంటుంది. మంచి చెడును ఆలోచించిన తర్వాతనే కార్యసాధన కూడా చేస్తారు. అలాగే రాశి వారికి విద్యపై ఆసక్తి అనేది ఉంటుంది. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరు వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుగ్గా వ్యవహరించే స్వభావం కూడా ఈ ధనస్సు రాశి వారి వ్యక్తుల్లో అయితే మనకైతే అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక వారిని ప్రేమించే వారిని కూడా అధిక సంఖ్యలో ఉంటారు. ఇక సాంప్రబద్ధమైనటువంటి వీరి ఆలోచన పట్ల, విశాలవంతమైనటువంటి వీరి యొక్క భావాల పట్ల పలువురు ఆకర్షితులైతే అవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ కూడా చెరిగిపోదని అనుకోవాలి. అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఇక ఈ రాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా మేలు చేసిన వ్యక్తులని ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహాలను కానీ, పాత బంధువులను కానీ అస్సలు విడిచిపెట్టరు. ఇక ఈ రాశి వారికి క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం కూడా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువగా కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులైతే వీరికైతే ఎదురవుతూ ఉంటాయి. ఆవేశం అధికంగా కూడా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఈ ధనస్సు రాశి వారిలో ఎక్కువగా అయితే కనిపిస్తుంది. ఇక ఇది కొన్ని సందర్భంలో అయితే ఇబ్బందికరంగా పరిస్థితులకైతే దారి తీస్తుంది. ఇక ముఖ్యంగా ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వారైతే చాలా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఎవరైనా ఆపదలో ఉంటే ఖచ్చితంగా వారి నుండి ఆ పరిష్కారాన్ని ఎలానైనా పరిష్కరించాలి, ఆ సమస్యకు పరిష్కారం దొరకాలి అనేది వీరైతే ఆలోచన, వీరి యొక్క తెలివితేటలైతే పెట్టుబడులుగా చెప్పుకోవచ్చు. కాబట్టి వీరి తెలివితేటలను ఉపయోగించి ఆ సమస్యని ఎలా పరిష్కరించుకుంటే బాగుంటుంది అనేది వీరైతే చాలా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఎవరైనా ఆపదలో ఉన్నా, ఎవరికైనా సమస్యలు వచ్చినా వీరైతే ముందుంటారని చెప్పుకోవచ్చు. నాకెందుకులే వారి సమస్య అనేది వీరు చూసుకుంటే అయితే వెళ్ళరు. కాబట్టి ఆ సమస్యకు ఎలానే పరిష్కారం దొరకాలి అనేది ప్రయత్నం అయితే వీరైతే చేస్తూ ఉంటారు. అందుకే ఈ యొక్క ధనుస్సు రాశి వారి వ్యక్తిత్వం చాలా మంచి వ్యక్తిత్వం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు చిన్న వయసు నుండి చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. కుటుంబ
బరువు బాధ్యతలు వీరి భుజాలను మోస్తూ అయితే వచ్చారు. కాబట్టి వీరికి కష్టం విలువ, డబ్బు విలువ అయితే చాలా తెలిసైతే మనమైతే చెప్పుకోవచ్చు. ఇక ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికైతే జూలై 3, 4, 5వ తేదీల్లో అయితే ఈ ధనుస్సు రాశి వారిని ఒక స్త్రీ అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే రాబోతుంది. ఇక ఆ స్త్రీ ఎవరంటే చాలా కాల క్రితం మీకు స్నేహితురాలిగా కానీ, లేకపోతే మీ యొక్క సహోద్యోగానికి కానీ, లేకపోతే మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలిగా ఉన్నటువంటి ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటే వచ్చే అవకాశాలైతే ఈ 3 రోజులలో అయితే కనిపిస్తున్నాయి. ఒక పని నిమిత్తం, ఒక సహాయం నిమిత్తం తను మిమ్మల్ని అయితే వెతుక్కుంటూ అయితే రావడానికైతే అవకాశాలైతే ఎక్కువైతే కనిపిస్తూ ఉన్నాయి. ఆ స్త్రీ రాక కారణంగా మీకు కొన్ని ఊహించని పరిమాణాలు కూడా చూస్తారు. అంటే తాను చెప్పే కొన్ని విషయాలు మీ యొక్క జీవితంలో ఒక మలుపును తీసుకొని వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక కొన్ని జ్ఞాపకాలను కూడా మీరు నంబర్ 1గా వేసుకొని మీరు ఆనందంగా సమయాన్నయితే గడిపేస్తారు. తన యొక్క రాక మీ యొక్క జీవితంలో ఆనందాన్ని తీసుకొని వస్తుంది. ఇక ఈ దినఫలాల ప్రకారం మీకైతే చాలా కాలం క్రితం కలుసుకోవాలని అనుకుంటున్నారో ఆ వ్యక్తిని మీరు కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వారికి అయితే వీరికి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ప్రతికూల పరిస్థితులను అయితే ఈరోజైతే చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. అంటే మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీకు దక్కపోవడం మిమ్మల్ని చాలా బాధించేటువంటి అంశం అనేది చెప్పుకోవచ్చు. ఇక అవకాశం వేరొకరు పొందుకోవటం అనేది మిమ్మల్ని కొంచెం నిరుత్సాహపరుస్తుందని చెప్పుకోవాలి. అలాగే వీరు చేసేటువంటి పనికి క్రెడిట్‌ని అయితే ఇంకొకరు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఈరోజు చాలా సమయాన్నైతే గడపబోతున్నారు. ఇదివరకు విభేదాల కారణంగా దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో ఈ రోజున కలుసుకునే అవకాశాలైతే ఈ ధనస్సు రాశి వారికైతే స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ ధనస్సు రాశి వారికైతే అనుకూలమైన గోచార ఫలితాలైతే నడుస్తున్నాయి. ఎందుకంటే గ్రహాలు అనుకూలించడం వల్ల వీరు ఏ పని చేసినా ఖచ్చితంగా వీరు సాధించగలుగుతారు. కాబట్టి వీరికి గ్రహాలు అనుకూలించినప్పుడే గనక మీరు ఏవైనా చేయాలి అంటే ఏవైనా పెట్టుబడులు పెట్టాలన్నా, ఏవైనా నూతనంగా ప్రారంభించాలి అనుకున్నట్లయితే గనక ఇది ఒక్క ధనస్సు రాశి వారు ఖచ్చితంగా ప్రారంభించండి. ఎందుకంటే మీకు గ్రహాలు అనుకూలించడం అనేది జరగబోతుంది ఈ 3 రోజులలో. కాబట్టి ఇక ఆ స్త్రీ వల్ల కూడా మీకు ఊహించని పరిమాణాలైతే చోటు చేసుకోబోతున్నాయి. మీరు వారి వల్ల చాలా ఆనందంగా కూడా ఉంటారు. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి జూలై 3, 4, 5వ తేదీల్లో అయితే ఖచ్చితంగా ఒక స్త్రీ అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం, ఆ స్త్రీ వల్ల మీరు చాలా హ్యాపీగా ఉండడం అనేది జరుగుతుంది. ఇక ఈ ధనస్సు రాశి వారికి ఈ 3 రోజులలో 100% మాత్రం జరగబోయేది ఇదే అని అయితే మనం చెప్పుకోవచ్చు.